వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. నలభై 42% రిజర్వేషన్ కోసం ఉద్యమించాలని బీసీ జేఏసీ నిర్ణయం. 18న తలపెట్టిన బంద్ విజయవంతం చేయాలని బీసీ నేతల విన్నపం. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను సందర్శించిన జిల్లా కలెక్టర్. మెను ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని అధికారులకు ఆర్డర్. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపిక కోసం సమావేశాలు. ప్రజలతో కలిసి పనిచేసే వారికి అవకాశాలంటున్న ఎన్నికల పరిశీలకులు. విద్యార్థులు విద్యకు దూరం కాకుండా ఉండేందుకు రవాణా సౌకర్యం. ఉదయం సాయంత్రం బస్సు నడపాలని ఆర్టీసీ అధికారులకు ఎమ్మెల్యే పోచారం ఆదేశం. రైల్వే అండర్ బ్రిడ్జ్ పనుల పేరిట మొరందందా చేపట్టిన కాంట్రాక్టర్. విషయాన్ని గుర్తించి అడ్డుకున్న రెవెన్యూ ఆఫీసర్. ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేటుకు ధీటుగా విద్యా బోధన జరపాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అభిప్రాయపడ్డారు. జిల్లాలో ప్రభుత్వ విద్యా సంస్థలో ప్రైవేటు బడులకు ధీటుగా నాణ్యమైన విద్యా బోధన అందుతోందని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అన్నారు. నిర్మల్ జిల్లా నర్సాపూర్జీ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను కలెక్టర్ అభిలాష్ అభినవ్ ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాల పరిస్థితులను పరిశీలించారు. తరగతి గదులను పరిశీలిస్తూ విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. విద్యార్థులు యూనిఫామ్, నోట్బుక్స్, పాఠ్య పుస్తకాలు అందాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా ఉపాధ్యాయుల దృష్టికి తేవాలని కలెక్టర్ సూచించారు. ఇప్పటి వరకు పూర్తయిన సిలబస్ పై సమీక్ష చేశారు. సామాన్య శాస్త్ర పాఠానికి సంబంధించిన పటాలను బోర్డుపై గీయించే విద్యార్థుల అవగాహన స్థాయిని అంచనా వేశారు. బోర్డు పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలని సూచించారు. పరీక్షలపై భయపడకుండా స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగాలని ప్రోత్సహించారు. 10వ తరగతి ప్రతి విద్యార్థి జీవితంలో కీలక మలుపని క్రమశిక్షణతో కష్టపడి చదివితే ఉన్నత స్థానాలను సాధించవచ్చు అని కలెక్టర్ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. విద్యార్థుల హాజరు శాతం, సిలబస్ పురోగతి, బోధన నాణ్యతపై వివరాలు కలెక్టర్ ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు ఉపాధ్యాయులు విద్యార్థులు పూర్తి హాజరు నమోదు కావాలని ఆదేశించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక ప్రణాళికలతో వారిని మెరుగుపరచాలని సూచించారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులు సౌకర్యవంతమైన వాతావరణంలో నేర్చుకునేలా చూడాలని అన్నారు. సిలబస్ ను నిర్ణీత సమయంలో పూర్తి చేయడంతో పాటు పునరావృత పరీక్షల ద్వారా విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేయాలని సూచించారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనాన్ని కలెక్టర్ పరిశీలించారు. మెను ప్రకారం నాణ్యమైన రుచికరమైన ఆహారం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా కేజీబీవీ విద్యార్థిని ఫ్లెక్స్ స్వయంగా వేసిన కలెక్టర్ చిత్రపటాన్ని అందించగా ఆమె ప్రతిభను కలెక్టర్ అభినందించారు. ఈ తనిఖీలో జిల్లా విద్యాశాఖ అధికారి డిబోజన్న, మండల ప్రత్యేక అధికారి అంజీ ప్రసాద్, తహసీల్దార్ శ్రీకాంత్, ఎంపీడీఓ పుష్పలత, ఇతర అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. వసతి గృహంలో ఉండి విద్యాభ్యాసం చేసే విద్యార్థినుల ప్రయాణ సౌకర్యాన్ని సులభం చేశారు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం. దారి వెంట వెళ్తున్న సమయంలో విద్యార్థులంతా కలిసి సమూహంగా కనిపించడంతో ఆయన కారు నిలిపి వారి సమస్య తెలుసుకున్నారు. వెంటనే ఆర్టీసీ డిపో మేనేజర్ తో మాట్లాడి బస్సు ఏర్పాటు చేయించారు. దీంతో విద్యార్థులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి బాన్స్వాడ పట్టణం నుండి తిమ్మాపూర్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి అభివృద్ధి పనుల నిమిత్తం వెళుతున్నారు. మార్గ మధ్యలో బాన్స్వాడ నిజామాబాద్ ప్రధాన రహదారి దుర్కి శివార్లో గల ఎస్ఆర్ఎన్కే కళాశాల వద్ద రహదారిపై బాన్స్వాడ వైపు వెళ్లవలసిన బస్సు కొరకు నిలబడి ఉన్న విద్యార్థినులను గమనించి తక్షణమే కారుని ఆపి ఎందుకు ఇంతమంది రహదారిపై నిలబడి ఉన్నారని ప్రశ్నించారు. బస్సులు సమయానికి రాకపోవడంతో వచ్చినా పూర్తిగా నిండి ఉన్న బస్సులు రాకపోవడంతో ఖాళీ లేకపోవడంతో ఆపడం లేదని విద్యార్థినులు తెలిపారు. వెంటనే స్పందించిన పోచారం బాన్స్వాడ డిపో మేనేజర్ రవికుమార్ తో ఫోన్ లో మాట్లాడి ఉదయం ఎస్ఆర్ఎన్కే కళాశాల నుండి బాన్స్వాడ వరకు, తిరిగి సాయంత్రం బాన్స్వాడ నుండి ఎస్ఆర్ఎన్కే కళాశాల వరకు విద్యార్థినుల కోసం ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
విద్యార్థినులు సమయానికి కాలేజీలకు వెళ్లకపోతే ఇబ్బందులు పడతారని, అదేవిధంగా ఆడబిడ్డలకు ప్రయాణ సౌకర్యం కల్పించకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొన్నారు. ఉదయం, సాయంత్రం విద్యార్థినుల కోసమే ప్రత్యేకంగా బస్సు సర్వీసును నడపాలని సూచించారు. డిగ్రీ కళాశాలలోనే ఎస్టీ పోస్ట్ మ్యాట్రిక్ హాస్టల్ ఫర్ గర్ల్స్ హాస్టల్ ఉంది. హాస్టల్లో దాదాపు 150 నుంచి 200 మంది పిల్లలు ఉంటారు. వాళ్ళు మొన్నటి వరకు బాన్స్వాడలో బంజారా భవన్లు ఉండేవాళ్ళు. కానీ అక్కడ ఉన్నటువంటి వసతి సరిపోతలేదని వాళ్ళ కోసం కట్టినటువంటి ఎస్టీ హాస్టల్కు వాళ్ళు షిఫ్ట్ చేసినాం. వాళ్ళు ఇప్పుడు ఒక వారం 10 రోజులు ఇక్కడే ఉంటున్నారు. ఆ హాస్టల్ కొత్తగా కట్టించింది, వాళ్ళంతా కూడా మెయింటైన్ చేస్తున్నాము. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఆడబిడ్డలందరూ 8:30కి ఇక్కడ నుంచి బయలుదేరి కాలేజీకి వెళ్తారు. వీళ్ళందరికీ బస్సులు ఆపుతలేరు, వాళ్ళ కాలేజీ పోవడానికి ఇబ్బంది అవుతున్నది. స్పెషల్ గా ఇది గవర్నమెంట్ కాలేజీకి వెళ్తారు, అందరు ప్రైవేట్ కాలేజీ కాకుండా మొత్తం గవర్నమెంట్ కాలేజీకి వెళ్తారు బాన్స్వాడకు. మీరు 8:30కి ఒక ట్రిప్ ఇక్కడ నుంచి తీసుకెళ్లి వాళ్ళని అక్కడ దించేయాలి. ఆల్ గర్ల్స్. ఇప్పుడు 9 అవుతుంది, ఇంకా బస్సు పోలించాలి. రేపటి నుంచి మార్నింగ్ 8:30కి ఒక బస్సు, ఈవినింగ్ 4 గంటలకు అక్కడ నుంచి తీసుకురావాలి. స్పెషల్ బస్సు చెప్పండి. 8:30కి మార్నింగ్ ఇక్కడ నుంచి కాలేజీకి బాన్స్వాడకు అందరు ఒక దగ్గర దిగుతారు. మన జూనియర్ కాలేజ్ గ్రౌండ్ దాంట్లో అందరూ దిగుతారు, పెద్ద గ్రౌండ్ ఉంది. మళ్ళీ వచ్చేటప్పుడు 4 గంటలకు మళ్ళీ వస్తారు. మీరు స్పెషల్ బస్సు పెట్టండి. ఈ రోజు అయిపోయింది, 9 అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడే ఉన్నా, వాళ్ళ దగ్గరే ఉన్నా. నేను గుడికాడికి వెళ్తూ పిల్లలంతా రోడ్డు మీద నిలబడితే వీళ్ళ సమస్య నాకు తెలుసు కాబట్టి నేను మళ్ళీ తిప్పుకొని వచ్చిన కారును మీరు అరేంజ్ చేయించండి. ఇప్పుడు ఉంటే కూడా అరేంజ్ చేయించండి. ఒక బస్ పంపించండి. ఇక్కడికి నేను ఇక్కడే ఉన్నా, అంతా రెడీ ఉన్నారు. ఇప్పుడు 150 మంది రెడీ ఉన్నారు, పంపించండి. ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీసుల అమరవీరుల దినోత్సవం నిర్వహిస్తారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసు సేవలను స్మరిస్తారు. పోలీసులో విధి నిర్వహణలో ఉపయోగించే ఆయుధాలను ఓపెన్ హౌస్ ఏర్పాటు చేసి విద్యార్థులకు అవగాహన కల్పించారు. సిరికొండ ఎస్ఐ రామకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో భాగంగా పిల్లలకు పోలీస్ స్టేషన్ లో ఉన్న పరికరాలను సూచిస్తూ అవగాహన కల్పించారు. ముందుగా పిల్లలకు స్టేషన్ మొత్తం చూపించి అనంతరం పరికరాల ఉపయోగం, వాటిని ఏ విధంగా ఉపయోగిస్తారో పిల్లలకు వివరించారు. అందులో లాఠీ, పిస్టల్, బుల్లెట్, పోలీస్ వారు ఖైదీలకు వేసే బేడీలు చూపించి వాటికి సంబంధించిన అంశాలను విద్యార్థులకు తెలిపారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఎస్ఐ సమాధానాలు చెప్పారు. పోలీస్ వ్యవస్థ 24 గంటలు పనిచేస్తుందని, నిర్భయంగా ఏ సమయంలోనైనా వచ్చి కంప్లైంట్ ఇవ్వాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు. పోలీస్ వ్యవస్థలో ఉండే స్థాయిలను విద్యార్థులకు సూచించారు. పిల్లలు మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ అంటే భయం ఉంటుందని, అందులో ఉండే పరికరాలు ఏవి కూడా తమకు తెలియవని, ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమం ద్వారా మాకు అన్ని విషయాలు తెలిసాయని పేర్కొన్నారు. ఎస్ఐ పోలీస్ స్టేషన్ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎన్ని బుల్లెట్స్ ఉన్నాయి? దీని కెపాసిటీ వచ్చేసి 13 రౌండ్స్. దీని కెపాసిటీ వచ్చేసి 13 రౌండ్లు ఉంటుంది. 13 బుల్లెట్స్ అన్నట్టు. అదే 13 బుల్లెట్ బుల్లెట్ అన్నట్టు. నాకు అవసరం లేదు సార్. వెయిట్ ఎంత ఉంటుంది సార్? గన్ యొక్క వెయిట్ ఎగ్జాక్ట్లీ అరౌండ్ 3 kgs చేంజ్ ఉంటుంది. లోడెడ్, అన్లోడెడ్ వెయిట్ ఉంటుంది. మీరు అది ఏ స్టేజ్లో యూజ్ చేస్తారు సార్? ఏ స్టేజ్లో యూజ్ చేసే సిచ్యువేషన్ ఇక యూజ్ చేయక తప్పదు అన్న పరిస్థితుల్లో సార్ యూజ్ చేసారు. ఒక్కసారి యూజ్ చేసిరా? చాలా చాలా సార్. అందరికీ ఇవ్వరు వెపన్ అనేది. ఇది నా పర్సనల్ వెపన్, నా సెక్యూరిటీ పర్పస్. ఎన్ని బుల్లెట్స్ ఉంటాయి సార్? ఎన్ని బుల్లెట్స్ ఉంటాయి? దీని కెపాసిటీ వచ్చేసి 13 రౌండ్లు. దీని కెపాసిటీ వచ్చేసి 13 రౌండ్లు ఉంటుంది. 13 బుల్లెట్స్ అన్నట్టు. అదే 13 బుల్లెట్ బుల్లెట్ అన్నట్టు. సార్ నాకు అవసరం లేదు సార్.
వెయిట్ ఎంత ఉంటుంది సార్ గన్ యొక్క వెయిట్ ఎగ్జాక్ట్లీ అరౌండ్ 3 kgs చేంజ్ ఉంటుంది. లోడెడ్ అన్లోడెడ్ వెయిట్ ఉంటుంది. సార్ మీరు అది ఏ స్టేజ్లో యూజ్ చేస్తారు సార్? ఏ స్టేజ్లో యూజ్ చేస్తారు? సిచ్యువేషన్ ఇక యూజ్ చేయక తప్పదు అన్న పరిస్థితుల్లో సార్ యూజ్ చేసిరా ఒక్కసారి యూజ్ చేసిరా? చాలా చాలా సార్ అందరికీ ఇవ్వరు చెప్పండి. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నగర కాంగ్రెస్ అధ్యక్షుల ఏర్పాటు కోసం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల వారికి అభిప్రాయాల సేకరణ మొదలుపెట్టారు. కర్ణాటక నుండి ప్రత్యేక అబ్జర్వర్ గా వచ్చిన ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ కార్యకర్తలు నాయకులతో సమావేశమయ్యారు. బోధన్ నియోజకవర్గంలో బ్లాక్ ఏ, బ్లాక్ బి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో సంఘటన సృజన అభియాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కర్ణాటక ఎమ్మెల్యే ఏఐసిసి పరిశీలకులు రిజ్వాన్ అర్షద్ పాల్గొన్నారు. అనంతరం డీసీసీ అధ్యక్ష పదవి నియామకం కొరకు అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికి కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా డీసీసీ సిసిసిల నియామకం చేపట్టిందన్నారు. ప్రజల మధ్య ఉంటూ పార్టీ కోసం పనిచేసే వారికే పదవి దక్కుతుందన్నారు. దేశంలో బీజేపీ ఎలక్షన్ కమిషన్ ను, సిబిఐను తమ వద్ద ఉంచుకొని ఎవరు తమను ఓడించలేమని అహంకారంతో ఉన్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, డీసీసీ అధ్యక్షుడు మానల మోహన్ రెడ్డి, వ్యవసాయ కమిషన్ మెంబర్ గడుగు గంగాధర్, అరేపల్లి మోహన్, రవిబాబు, డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, పీసీసీ డెలిగేట్ గంగాశంకర్, అంతరెడ్డి రాజరెడ్డి మరియు మండల కాంగ్రెస్ అధ్యక్షులు పాల్గొన్నారు. ऑल इंडिया कांग्रेस कमेटी के जो अध्यक्ष हैं मल्लिकार्जुन खड़गे साहब और हम सब के लीडर, इस देश के लीडर ऑफ अपोजिशन राहुल गांधी जी ने और मल्लिकार्जुन खड़गे साहब ने एक फैसला किया है कि जिला कांग्रेस अध्यक्ष जो है, जो इसके बाद बनेंगे पूरे हिंदुस्तान में, वो पूरी जिले के कार्यकर्ताओं के, नेताओं की ओपिनियन लेकर बनाया जाए और जो आप ओपिनियन देंगे, जो यहाँ के लीडर्स ओपिनियन देंगे, उस ओपिनियन को हम एआईसीसी तक पहुंचाएंगे और एआईसीसी ओपिनियन को देखकर, समझकर एक फैसला लेगी और जिला कांग्रेस का अध्यक्ष बनाया जाए। ये क्यों कर रहे हैं? हम इसलिए कर रहे हैं कि पूरे हिंदुस्तान में पार्टी को फिर से संगठित बनाना है, फिर से मजबूत बनाना है। पार्टी का संगठन इतना मजबूत होना चाहिए कि आने वाले दिनों में 2029 के लोकसभा चुनाव में वापस कांग्रेस पार्टी जीतकर बीजेपी और मोदी जी को हराकर हम वापस पूरे हिंदुस्तान में हमारी सरकार बनाएंगे, डेमोक्रेसी को मजबूत करेंगे। जो समाज को तोड़ने का काम बीजेपी कर रही है, जो समाज को बांटने का काम बीजेपी कर रही है, उसको रोकना है और समाज को जोड़ना है, इस देश को आगे बढ़ाकर लेके जाना। जब हम 2 साल पहले ये बात करते थे कि तेलंगाना में कांग्रेस पार्टी को हम जिता कर लाएंगे, तो बहुत सारे लोग मानते नहीं थे, बहुत लोग नहीं मानते थे। ये कहां से जीतेगी कांग्रेस, कौन जिताएगा कांग्रेस पार्टी, ये बोलते थे। निजामाबाद के बड़े बड़े नेता ये सोचकर पार्टी छोड़ के चले गए कि कांग्रेस पार्टी वापस पावर में नहीं आ सकती, तो हम किसी और पार्टी को चले जाएंगे। सारे नेता चले गए, बड़े बड़े नेता, सिर्फ एक रह गया, वो सुदर्शन रेड्डी। इन्होंने कभी सोचा भी नहीं पार्टी छोड़ना, हारेंगे जीतेंगे कांग्रेस में रहेंगे, लेकिन आप जैसे लीडर, आपका जो विश्वास था कि कांग्रेस पार्टी फिर जीतेगी, तेलंगाना में हम फिर गवर्नमेंट बनाएंगे, ये जो विश्वास था यही कांग्रेस पार्टी को जिंदा रखा। इसीलिए 10 साल बाद वापस कांग्रेस पार्टी जीत के आई। जो हमारे लोग ఇల్లు లేని పేదల స్వంతింటి కళను సాకారం చేసేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో దిగారు. ఇల్లు మంజూరైన ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఇంటిని నిర్మించుకోవడానికి మెప్మవారి తరపున రుణాన్ని అందిస్తున్నారు. నిర్మాణ పనుల ఆధారంగా బిల్లు మంజూరైన సమయంలో ఈ 3 బాకీ డబ్బులు చెల్లించే సౌకర్యం కల్పించారు.
నిజామాబాద్ నగరంలోని 1వ డివిజన్ కాలూరులో అంగీకార్ ప్రోగ్రామ్ లో భాగంగా ప్రజా చైతన్య కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో చేపట్టిన ఇళ్లు లేని పేదలకు స్వంత గృహ నిర్మాణం చేసుకున్నటకు ప్రభుత్వం అందజేస్తున్న ఆర్థిక సహాయం గురించి వివరించారు. స్వంత ఇల్లు లేని వారికి 5 లక్షల ఆర్థిక చేయూత అందిస్తున్నారు. మెప్మా ద్వారా 25,000 రూపాయల చెక్ ను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ పవన్ కుమార్, మున్సిపల్ టౌన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ రమేష్, మున్సిపల్ ఏఈ భూమేశ్వర్, వార్డ్ ఆఫీసర్ దినేష్, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రశాంత్, హరినాథ్, మెప్మా శివ సరిత ప్రజలు పాల్గొన్నారు. ఓకే అన్న, సరే ఓకే. లోన్ వచ్చిందాక టెంపరరీ తీసుకో సార్. ఉంటే చెక్ రాసి మనం అందరి ముందు సార్ ఈడ కూడా తీసుకోవచ్చు సార్. ఈమెకు సార్ ఆమెకు లోన్ శాంక్షన్ చేస్తున్నాం మేము మరి ఇప్పుడే మీ ముందే తీసుకురా పోతుంది. ఇయర్స్ కాదు ఒక 25,000 చెప్పరాక పని నడుస్తుంది సార్. ఇటు మీరు ఆ వీడియోలో మాట్లాడి మెన్షన్ చేయడం జరిగిందని చెప్పి. నిజామాబాద్ జిల్లా సిరికొండ, భీమ్గల్, కమర్పల్లి మండలాల్లో కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను సందర్శించి వసతి సదుపాయాలను పరిశీలించారు. సిరికొండ మండలం చిమన్పల్లి గ్రామంలో కొనసాగుతున్న జ్యోతిబా ఫులే గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తరగతి గదిలో డార్మిటరీ, కిచెన్, టాయిలెట్స్ లను పరిశీలించారు. సరైన వసతులు లేకుండా కిచెన్, టాయిలెట్స్ అపరిశుభ్రంగా ఉండడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్వహణ తీరును చక్కదిద్దాలని, విద్యార్థులకు మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదే ప్రాంగణంలో కొనసాగుతున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి అవసరమైన మౌలిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పౌష్టిక ఆహారంతో కూడిన మధ్యాహ్న భోజనం అందించాలని సూచించారు. అనంతరం కమర్పల్లి మండలం, బషీరాబాద్, భీమ్గల్ మండల కేంద్రాలలో ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థలకు అనుసంధానంగా నూతనంగా నెలకొల్పిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను కలెక్టర్ సందర్శించారు. ఈ కేంద్రాలలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. అవసరమున్న మౌలిక వసతుల గురించి నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. భీమ్గల్ ఏటీసీ కేంద్రం తుది దశ నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయించాలని, ఆయా కోర్సులలో పూర్తి స్థాయిలో అభ్యర్థులు ప్రవేశాలు పొందేలా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు. అక్రమ మొరందందాలో మునిగి తేలుతున్నారు రైల్వే అండర్ పాస్ గుత్తేదారులు. కాంట్రాక్టర్ల మాయాజలం ప్రదర్శిస్తూ అండర్ పాస్ బ్రిడ్జ్ కోసం తవ్విన మొరాన్ని విచ్చలవిడిగా అమ్ముకుంటున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. నవీపేట్ మండలం మహంతం గ్రామ రైల్వే గేట్ అండర్ పాస్ బ్రిడ్జ్ మంజూరు కావడంతో 5 నెలల క్రితం పనులు ప్రారంభించారు. రోడ్డు తవ్వకం జరిపి ఆ మొరాన్ని అభంగపట్నం శివారులో నూతనంగా వేసిన వెంచర్కి అమ్ముకుంటూ గుత్తేదారు సొమ్ము చేసుకుంటున్నాడు. గత 5 రోజులుగా అభంగపట్నంలోని పలు ప్లాట్లలో వందలాది ట్రాక్టర్ల మొరం అక్రమంగా అమ్ముకున్నారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ వెంకటరమణ ఆర్ఐ సాయిలుని విచారణ నిమిత్తం పంపగా ఎలాంటి అనుమతులు లేకుండా మొరం అక్రమంగా అమ్ముకుంటున్నారని నిర్ధారించారు. అక్రమ రవాణాని అడ్డుకున్న ఆర్ఐతో అక్కడే ఉన్న సూపర్వైజర్ శివ తాము సెంట్రల్ గవర్నమెంట్ వర్క్ చేస్తున్నామని, తమను ఎలా అడ్డుకుంటారని వాగ్వివాదానికి దిగటంతో ఏదైనా అనుమతి ఉంటేనే మొరాన్ని తరలించాలి అని ఆర్ఐ సాయిలు సమాధానం చెప్పారు. అనంతరం రైల్వే గుత్తేదారికి ఫోన్లో చెప్పడంతో ఎట్టకేలకు 5 రోజుల నుండి కొనసాగుతున్న అక్రమ రవాణాకి బ్రేక్ పడింది. మరోవైపు రైల్వే మొరం ఇందిరమ్మ ఇళ్లకు ఇస్తే పేదలకు లాభం జరుగుతుందని పలువురు గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తహసీల్దార్ ఈ మొరాన్ని ఇందిరమ్మ ఇళ్లకు కేటాయించాలని, తమకు వేలాది రూపాయలు వెచ్చించి మొరం కొనే స్తోమత లేదని లబ్ధిదారులు కోరుతున్నారు. సారంగపూర్ మండలం అడెల్లి పోచమ్మ ఆలయ పునర్నిర్మాణం పేరిట కాంట్రాక్టర్ కి అప్పచెప్పిన ఆలయ డబ్బులు తిరిగి కాంట్రాక్టర్ తో
అడలి మహాపోచమ్మ అమ్మవారి ఆలయ నిధికి అప్పజెప్పాలని నిర్మల్ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కరిపే విలాస్ డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా అడెల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా కార్యదర్శి కరిపే విలాస్ మాట్లాడుతూ పోచమ్మ నిర్మాణానికి ఆలయ నిధులను తిరిగి ఇవ్వాలన్నారు. గత ప్రభుత్వంలో అడెల్లి మహాపోచమ్మ ఆలయానికి 6,60,00,000 నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. అమ్మవారి ఆలయానికి భక్తులు సమర్పించిన కానుకలు హుండీ డబ్బుల నుండి 1,58,00,000 కాంట్రాక్టర్ కు అప్పచెప్పడం వెనుక ఎవరి ప్రమేయం ఉందని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నరేష్, మండల సీనియర్ నాయకులు సాయిబ్రావు, సామల వీరయ్య, చిన్న రాజేశ్వర్, నర్సయ్య, మండల ఉపాధ్యక్షులు తిరుమలచారి, మండల నాయకులు ప్రకాష్, శేఖర్ గౌడ్, కేవల నాయక్, భీమలింగం, రామారావు, సురేష్, దేవన్న, శేఖర్ యాదవ్, రవి తదితరులు పాల్గొన్నారు. సారంగపూర్ మండల కేంద్రంలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య కారణం ఏమిటంటే ఇలా ఉత్తర తెలంగాణలో అతి ప్రసిద్ధిగాంచినటువంటి మహాపోచమ్మ అమ్మవారి ఆలయానికి కొందరి రాక్షసుల కన్ను ఈ ఆలయంపై పడింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి దేవాదాయ శాఖ మంత్రి నేను అడెల్లి అమ్మవారి ఆలయానికి 6,60,00,000 శాంక్షన్ తీసుకొచ్చినట్లు మరి గప్పాలు చెప్పుకోవడం జరిగింది. గప్పాలు చెప్పుకున్నటువంటి మంత్రి ఇవాళ మరి ప్రసిద్ధిగాంచినటువంటి అమ్మవారి ఆలయానికి ఇతర జిల్లాల నుండి ఇతర రాష్ట్రాల నుండి వచ్చినటువంటి భక్తులు ఇచ్చినటువంటి కానుకల నుండి ఉండి ఆలయం నుండి ఇవాళ 1,58,00,000 కాంట్రాక్టర్ కు బిల్లులు అప్పచెప్పడం ఎంతవరకు సమంజసం? అందరూ ఇలా భక్తులకు వేరే రాష్ట్రం నుంచి వచ్చేటటువంటి భక్తులకు ఇక్కడ కనీస సదుపాయాలు, మహిళలకు టాయిలెట్ సౌకర్యాలు లేనటువంటి సమయంలో మరి కాంట్రాక్టర్ మెప్పు కోసం కాంట్రాక్టర్ కు ఇలా భక్తులకు సంబంధించినటువంటి ఉండి డబ్బులు ఇవ్వడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఇలా గత 2 సంవత్సరాల నుండి మరి మూల విరాట్ అయినటువంటి అమ్మవారి విగ్రహం ఇలా గెస్ట్ రూమ్ లోనే ఉంది. మరి కాంట్రాక్టర్ కి డబ్బులు చెల్లించినా గుడి పూర్తయినా ఇంకా మూల విరాట్ ని ఎందుకు మన గుడిలోకి తీసుకెళ్తలేరు? దీనిపైన మేమందరం రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున అమ్మవారి ఆలయం ఎదుట నిరాహార దీక్షకు బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం ఈ నెల 18న తలపెట్టిన బంద్ ను విజయవంతం చేయాలని తెలంగాణ సామాజిక పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పు సంతోష్ కోరారు. బంద్ కు అన్ని వ్యాపార వాణిజ్య విద్యా సంస్థల వారు సంపూర్ణ మద్దతు ఇవ్వాలన్నారు. నవీపేట్ మండల కేంద్రంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీసీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ సామాజిక పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పు సంతోష్, సిపిఐ జిల్లా కార్యదర్శి సుధాకర్, నాయకులు తెడ్డు పోషెట్టులు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ కొరకు అన్ని రాజకీయ పార్టీలు కుట్రలు చేసి బీసీలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ కొరకు అన్ని కులాల సంఘాలు మద్దతు తెలుపుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో 54.5% బీసీ జనాభాకు 42% రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీలకు జరిగిన అన్యాయానికి నిరసనగా ఈ నెల 18న శనివారం రాష్ట్ర బంద్ కు పిలుపునివ్వడం జరిగిందన్నారు. అందులో భాగంగా నవీపేట్ మండలానికి చెందిన అన్ని వర్గాల వారు బంద్ కు సహకరించాలని కోరారు. అన్ని వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొనాలని కోరారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి 42% రిజర్వేషన్లు సాధించుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నవీపేట్, రేంజల్ మండలాల బీసీ, ఎస్సీ నాయకులు పాల్గొన్నారు. 75 సంవత్సరాలు అయినప్పుడు మన భారత రాజ్యాంగం రచించుకోవాలి కాబట్టి భారత రాజ్యాంగం రచించే తరుణంలో పలు మేధావులు, అంబేద్కర్తో పాటు పలు మేధావులు అందరూ కూర్చుండి రాజ్యాంగం రచించి దానికి రిజర్వేషన్ల కల్పనలో భాగంగా ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఇవ్వాలి, మిగతా సంపన్న కులాలైనటువంటి వృత్తి కులాలైన బీసీలకు ఇవ్వకూడదని ఆ తరుణంలో అడ్డుపడ్డ సందర్భం మన కళ్ళారా మన పాఠ్యపుస్తకాలలో మన గ్రంథాలలో చూస్తూనే ఉన్నాం. అది ఈరోజు కూడా ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పిన 10 సంవత్సరాల్లో రాజ్యాంగాన్ని మళ్ళీ రిజర్వేషన్ మార్చుకోమని క్లుప్తంగా తెలియజేసిన సందర్భాన్ని ఈ రోజుకు తొక్కిపెట్టి
బీసీలకు అడుగడుగున అన్యాయం చేస్తున్న ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నేడు జనాభాలో భారతదేశంలో 55% బీసీలు ఉన్న రాష్ట్రంలో 54.5% బీసీలు ఉన్నప్పటికీ రిజర్వేషన్ ఎక్కడ ఇవ్వకపోవడం వల్ల దాన్ని ఏదో తూతు మంత్రంగా 22, 20, 23 ఇస్తున్నామని ఏదో తల్లిబొల్లి మాట చెప్పి మా బీసీలను ఓట్లుగా చూస్తున్నారు తప్ప వ్యక్తులుగా మనుషులుగా చూస్తలేరనేది ఒక బాధాకరమైన విషయాన్ని వ్యక్తం చేస్తున్నాను. రెండో విషయము, ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ఏదైతే ఈ రిజర్వేషన్ల మీద ఉందో ఈ రిజర్వేషన్లను ముందే చెప్పిన మేధావి వర్గం అందరూ కూడా చెప్పినారు. ఏమని 9th జీవో ప్రకారము సుప్రీంకోర్టులో ఉన్న 50% ఏదైతే నిబంధన ఉందో అది ఈ 9th జీవో ప్రకారము చెల్లదు అని చెప్పినప్పటికీ 9th షెడ్యూల్లో పెట్టమని చెప్పి ఇంతకుముందు ఈ పక్క రాష్ట్రమైన తమిళనాడు, కర్ణాటక వాళ్ళందరూ 9th షెడ్యూల్లో పెట్టి వాళ్ళ రిజర్వేషన్ సాధించుకున్న విషయాన్ని గుర్తు చేసిన దాన్ని వీళ్లకు అనే నినాదంతో ఈ నెల 18వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీ సంఘాలన్నీ ఐక్యమై బంద్కు పిలిపివ్వడం జరిగింది. దీంట్లో నవీపేట ప్రజానికానికి అదేవిధంగా నిజామాబాద్ జిల్లా ప్రజానికానికి కోరేందంటే ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్కు కట్టుబడి ఉండాలని, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ లోకమంతా ఏకం కావాలని చెప్పి సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. ఈ మధ్యనే మనం చూస్తాం హైకోర్టు ఒక స్టే ఇవ్వడం జరిగింది. స్టే ఇస్తూ పాత పద్ధతిలో ఎన్నికలు జరపాలని చెప్పేసి కూడా ఒక మాట చెప్పడం జరిగింది. మేము రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పేది ఏంటంటే మీరు ఇప్పటికే కాలయాపన చేయడం జరిగింది. ఈ ఎన్నికలు ఎప్పుడో జరగాల్సినటువంటి పరిస్థితి ఉండే గతంలో ఇప్పటికే సర్పంచులు లేక కేంద్ర ప్రభుత్వం నిధులు రాక ఈరోజు గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ట్రాక్టర్లకు ఈఎంఐ కట్టేటువంటి పరిస్థితులుగా ట్రాక్టర్లు ఇలా ఫైనాన్స్ వాళ్ళు తీసుకెళ్తున్న పరిస్థితి ఉన్నది. గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు ఇచ్చే పరిస్థితి లేదు. కనీసం రాత్రి పూట లైట్లు పెట్టేటువంటి పరిస్థితి లేనటువంటి తరుణం ఆసన్నమైంది. ఇప్పటికైనా ఎన్నికలకు సిద్ధంగా కావాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉందని చెప్పేసి తెలియపరుస్తా ఉంది. రెండో పక్కన ఈ బీసీల ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ సైడ్గా కూరుస్తూనే ఈ రాష్ట్ర అసెంబ్లీలో ఒక నిర్ణయం చేయడం జరిగింది. మరి ఆ రోజు నిర్ణయం చేసినప్పుడు ఆ అసెంబ్లీలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి. వీళ్ళందరూ ఒకే మాటతోటి నిర్ణయం చేసి కేంద్రానికి పంపడం జరిగింది. గవర్నర్ గారి వంటి కేంద్రానికి పంపడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ అలా దోబూచులాట ఆడడం వల్ల జరగాల్సినటువంటి ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా కానీ బీజేపీ ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితిని గమనించి ఇలా కర్ణాటక, తమిళనాడులో ఏ విధంగా రిజర్వేషన్ ప్రక్రియ చేస్తారో ఆ విధంగా బీసీలకు 42% అమలు చేయాలని చెప్పేసి మరోసారి బీజేపీని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదేమైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక బీసీ ఉద్యమం జరగబోతా ఉన్నది. ఇది ఒక తెలంగాణ ఉద్యమం లాగా ఒక స్ఫూర్తినిచ్చే ఉద్యమం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ ఉద్యమంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలంతా కూడా ఏకం కావాల్సినటువంటి ఆసనం పరిస్థితి ఉన్నది. అదే దాంట్లో భాగంగా ఈ నెల 18వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి బంధు పిలుపులో సబ్బడ్డ వర్గాలు అందరూ పాల్గొని జయప్రదం చేస్తుందిగా మరోసారి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా కోరుతా ఉన్నాం. వర్గాలందరినీ కూడా ఇప్పటికే అడుగుతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఆ రోజు అంతులేని హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎన్నికలకు పోతున్నటువంటి సందర్భంలో మరి ఆ రోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ప్రకటించినటువంటి సందర్భంలో మరి ఏం జరిగిందనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు జరిగినాయి ఈ 2 సంవత్సరాల కాలంలో. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన క్యాబినెట్లో నిర్ణయం చేసిన తర్వాత మరి ఏమైంది ఏం కథ అనేది మీరు అందరూ చూసినటువంటి పరిస్థితుల్లో మరి దానికి సంబంధించి కోర్టులో మరి స్థానిక ఎన్నికలకు పోతున్నటువంటి పరిస్థితుల్లో ఫెయిల్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలన్నీ కూడా ఈ
రాష్ట్ర ప్రభుత్వాన్ని స్తంభింపజేయడం కొరకు మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఎన్నికల ముందు ఒకటి ఎన్నికలకు లేక ముందు ఒకటి చెప్పినటువంటి మాటల్ని బంద్ చేయాలని చెప్తూ మరి ఖచ్చితంగా మా వాట కావాలి, మేమందరం కూడా ఇంకా 50 సంవత్సరాలు అయిపోతుంది దేశానికి స్వతంత్రం వచ్చి అని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు వచ్చినటువంటి అన్నగారు సంతోషంగా మరి సుధాకరణ వీళ్ళిద్దరు మాట్లాడతారు. బీసీలకు స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్లను ప్రభుత్వం కేటాయిస్తే దీనికి అడ్డు తగులుతూ కొందరు అగ్రవర్ణాల వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 42% రిజర్వేషన్ సాధన కోసం బీసీ జేఏసీగా ఏర్పడి ఉద్యమ కార్యాచరణ చేపట్టారు. 18న తలపెట్టిన బంద్ను సంపూర్ణంగా విజయవంతం చేయాలని బీసీ జేఏసీ కన్వీనర్ పొతన్కర్ లక్ష్మీనారాయణ, కో కన్వీనర్ బొబ్బిలి నర్సయ్య కోరారు. బీసీ హక్కుల కోసం 18న తలపెట్టిన బంద్ విజయవంతం కోసం అందరూ సహకరించాలని బీసీ జేఏసీ పిలుపునిచ్చింది. నగరంలోని గీతాభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బంద్ పోస్టర్లను ఆవిష్కరించారు. జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ పొతన్కర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈ నెల 18న తలపెట్టిన బీసీ బంద్ ను విజయవంతం చేయాలన్నారు. బంద్ కు అన్ని బీసీ సంఘాలు, రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల వాటిని కోరారు. కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన 42% రిజర్వేషన్ వెంటనే అమలు చేయకపోతే బీసీలను మోసం చేసినట్లే అవుతుందన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు బీసీలను విభజించి బలహీనపరచాలనే దురుద్దేశంతో వ్యవహరిస్తున్నాయని ఆక్రోశం వ్యక్తం చేశారు. బీసీలు ఈసారి మోసపోవద్దని, హక్కుల కోసం ప్రతి బీసీ ఒక సైనికుడిలా ముందుకు రావాలని కో కన్వీనర్ బొబ్బిలి నర్సయ్య కోరారు. బీసీలకు రాజకీయ, ఆర్థిక, విద్యా రంగాల్లో సమాన హక్కులు లభించే వరకు పోరాటం ఆగదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే బీసీల జనాభా సంఖ్యను ఆధారంగా చేసుకుని రాజకీయ రిజర్వేషన్లు, ఉద్యోగ రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. బీసీలను కేవలం ఓటు బ్యాంక్ గా చూసే రాజకీయాలను సహించమన్నారు. బీసీ జేఏసీ ప్రజలతో కలిసి పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుడుతుందన్నారు. బంద్ విజయవంతం కోసం నిజామాబాద్ జిల్లాలోని అన్ని విద్యా సంస్థలు, వ్యాపార సముదాయాలు, ఆటో, క్యాబ్ యూనియన్లు, కార్మిక సంఘాలు తమ మద్దతు ప్రకటించాలన్నారు. బీసీ బంద్ అనేది కేవలం ఒక నిరసన కాదు, ఇది బీసీల గౌరవం, హక్కు, హోదా కోసం ప్రారంభమైన మహా ఉద్యమమని తెలిపారు. ఈ సమావేశంలో బీసీ జేఏసీ నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు, యువజన నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పత్రికా సమావేశానికి ఇచ్చేసినటువంటి మా బీసీ జేఏసీ వైస్ చైర్మన్ అయినటువంటి బొబ్బిలి నర్సయ్య గారికి, మరియు అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు నాగరాజు గారికి, అదేవిధంగా యువజన విభాగానికి చెందినటువంటి అధ్యక్షులు హనుమంత్ విజయ్ గారికి, మరి అదేవిధంగా అందరి సంఘం అధ్యక్షులైనటువంటి మాస్టర్ శంకర్ గారికి, మరి అదేవిధంగా సోదరుడు మాజీ కార్పొరేటర్ అమ్మదాస్ గారికి, మరి అదేవిధంగా ఇందల్వాయి కిషన్ గారికి, అదేవిధంగా వేదికపై ఎంత కూర్చున్నటువంటి పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తానే ఆనాడు కామారెడ్డిలో డిక్లరేషన్ రాహుల్ గాంధీ చేయడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే బీసీలకు అన్యాయం జరిగింది, ఈ అన్యాయాన్ని ఖచ్చితంగా నేను తీరుస్తా అనే ఉద్దేశంతో 42% రిజర్వేషన్ కొరకు కులగణన చేపట్టడం జరిగింది. అట్టి కులగణనను ప్రభుత్వానికి మరి అదేవిధంగా న్యాయస్థానానికి కూడా వారు సమర్పించి మరి 42% రిజర్వేషన్ ఇవ్వడానికి సన్నద్ధమై మరి జీవో నంబర్ 9ను కూడా వారు విడుదల చేయడం జరిగింది. చేసినటువంటి ఆ జీవోపై మరి ఎవరైతే కొందరు బీసీల మీద కక్ష కట్టి బీసీలకి ఫలితాలు చెందొద్దు అనే ఉద్దేశంతో కక్షతోటి వారు మన హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. జేఏసీగా ఏర్పడినందుకు చాలా ధన్యవాదాలు మిత్రులారా. ఎందుకంటే రాష్ట్రంలో ఇంతవరకు సంవత్సరం స్వతంత్రం రాకముందు నుండి బీసీలు పోరాడుతున్నారు, బీసీ హక్కుల కోసం పోరాడుతున్నారు. కానీ ఇప్పుడు మాత్రం గాంధీ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న బీసీలన్నీ ఒకటై జేఏసీగా ఏర్పడి 18 రోజులు బంధు పిలుపునిచ్చారు. ఆ బంధు పిలుపునిచ్చినందుకు మన నిజామాబాద్లో కూడా అన్ని సంఘాలు ఏకమే ఒక యూనిట్గా ఏర్పడి జేఏసీగా ఏర్పడింది. దాని మూలంగా అందరం కలిసి ఎప్పుడైతే కలిసి కట్టుగా ఉంటామో అప్పుడే మనకు విజయం సాధిస్తాం. కాబట్టి మిత్రులారా, ఈ నెల 18వ తారీఖున బంధు పిలుపులు సక్సెస్ చేయాలని చెప్పి మన నిజామాబాద్ జిల్లాలో ఉన్న విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు, ఇవన్నీ
అఖిలపక్ష నాయకులందరూ కలిసి బంధు పిలుపునిస్తారు ఇస్తారు కాబట్టి అందరూ బంద్ చేయాలని చెప్పి కోరుతున్నాము. అంతేకాకుండా కామారెడ్డిలో ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్ మిత్రులు 42% మనకు కేటాయిస్తామని చెప్పారు. దాంతోపాటు కొందరు దుర్మార్గులు ఓడిపోయారు. ఆ దుర్మార్గులకు మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, మిత్రులారా అందరం ఎట్టే ఉంటాం, మీకు మాత్రం ఎట్టి పరిస్థితిలో బుద్ధి చెప్తామని చెప్పి మేము ఈ సంఘముఖంగా తెలుపుతున్నాము. ఇప్పటికైనా తెలుసుకోండి, మా హక్కులను మాకు ఇవ్వండి అని చెప్పి కోరుతున్నాము. సమరసంగా ఈ మొదటిగా బంధు పిలుపును మనం విజయవంతం చేయాలని కోరుతున్నాము. అంతేకాదు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము మంచికో చెడుకో 42% ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే ఆ 42% ఎప్పుడే కాదు, మాకు 55% కూడా ఇవ్వాలా. ఇప్పుడు తమిళనాడులో ఉన్నారు. తమిళనాడులో అప్పుడున్న జయలలిత గారు బ్రాహ్మణ్ కులానికి చెందిన వారైనా కూడా 50% 69% పెంచింది. మీ ఎందుకు ఈ అడ్డుపడుతున్నారు 50%కి? ఇప్పటికైనా మేము తెలుపుతున్నాం. కాబట్టి అభినయతో కబీనైనట్లు తెలంగాణ ఉద్యమాన్ని కంటే ఎక్కువ ఉద్యమాలు చేసి బీసీ పర్సంటేజ్ని మేము 50%కి మేము తెచ్చుకుంటామని చెప్తూ ఈ బంద్ను సక్సెస్ చేయాలని రాష్ట్ర బంధు పిలుపు ఇచ్చింది. కాబట్టి మిత్రులార నిజామాబాద్లో ఉన్న విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు మన బీసీ వారు స్వచ్ఛందంగా బంద్ చేయాలని చెప్పి కోరుతున్నాం. మన బతుకులు ఇప్పటి వరకు ఎక్కడో వెళ్ళిపోయినాయి, కానీ ఇప్పటికైనా మన పిల్లల బతుకులు కాపాడాలని చెప్పి మన బీసీ కులస్తులు అందరికీ కోరుతున్నాము. 18 రోజులు జరిపే బంద్ను సక్సెస్ చేయాలని చెప్పి ఆర్మూర్ పట్టణ పరిధిలోని కోట్ ఆర్మూర్లో ఘనంగా రేణుకైలమ్మ ఉత్సవాలు నిర్వహించారు. గౌడ సామాజిక వర్గానికి చెందిన వారు ఈ వేడుకలలో భాగస్వాములయ్యారు. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని కోట్ ఆర్మూర్ గౌడ సంఘం అధ్యక్షులు కృష్ణగౌడ ఆధ్వర్యంలో ఘనంగా రేణుకైలమ్మ ఉత్సవాలు గత 7 రోజులుగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా ఉదయం పుట్ట బంగారం తీసుకువచ్చి పుట్ట ఎల్లమ్మకు సమర్పించారు. అనంతరం ఆలయ మండపంలో మైల పోలు తీసే కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం పెద్దగౌడ ఆధ్వర్యంలో 7 గవ్వలను తీసుకుని వెళ్లి 7 అంతరాల బోనం అమ్మవారికి సమర్పించారు. ఎరుకల బుట్టి ఘట్టము ఇక్కడి నుండి ఊరేగింపుగా హనుమాన్ గుడి దగ్గరకు తీసుకెళ్లి అక్కడి నుండి రేణుకైలమ్మ గుడి వరకు గౌడకుల మహిళామణులు హారతులతో బోనాలతో అమ్మవారిని సమర్పించారు. అనంతరము అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం డైరెక్టర్లు సుదర్శన్ గౌడ్, తిరుపతి గౌడ్, సంతోష్ గౌడ్, జనార్దన్ గౌడ్, సలహాదారులు గంగులు గౌడ్, నరేందర్ గౌడ్, నర్సా గౌడ్, సాయిలు గౌడ్, రామగౌడ్, విజయ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, పెద్ద గౌడ్, లింబాగౌడ్, చిన్న నర్సగౌడ్, ఆలయ పూజారి సాయిలు గౌడ్, గౌడ కుల సభ్యులు, మహిళలు, పిల్లలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గౌడ సంఘం వారి ఆధ్వర్యంలో 15వ వార్షికోత్సవం రేణుకామాత ఎల్లమ్మ వార్షికోత్సవం 15వ వార్షికోత్సవం జరుపుకోబడుతుంది. ఇది గత వారం రోజుల నుంచి పండుగ జరుపుకుంటున్నాము. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి పెద్ద పండుగ నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం వార్షికోత్సవం జరుపుకుంటాం. కానీ ప్రతి 5 ఏళ్లకు ఒకసారి పెద్ద పండుగ నిర్వహిస్తూ ఇది 4వసారిగా జరుపుకుంటున్నాము. 15 ఏళ్ల దీన్ని ప్రతిష్టాపించి ఈ 15వ సంవత్సరం నాడు ఇది గత 7 రోజులుగా ఉత్సవాలు జరుపుకుంటున్నాము. నిన్నటి దాకా ఎల్లమ్మ బోనంతో సహా ఈ రోజు ఎల్లమ్మ బోనము, రేపు గావు పట్టే కార్యక్రమము, తదితర ఎల్లమ్మ కళ్యాణము, తదితర కార్యక్రమాలు ఉంటాయి. దీనికి గౌడశెట్టి వారి ఆధ్వర్యంలో నిర్వహించుకుంటున్నాము. దీనికి మాకు సహకరించిన గ్రామ ప్రజలకు, మా గౌడ మహిళా సోదరులకు మరియు మా గౌడ సోదరులందరికీ పేరున ప్రత్యేక ధన్యవాదాలు. మరియు మాకు సహకరించిన గ్రామ ప్రజలకు కానీ, పోలీస్ శాఖ సిబ్బంది కానీ, కరెంటు వారికి కానీ, ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకు కానీ ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుతూ మా ఈ వార్షికోత్సవాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. మరి ఇక ముందు కూడా మంచిగా జరుపుకోవడానికి మీ ఎంతో సహాయ సహకారాలు అందిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ కోటార్మూరు గౌడ సంఘం తరఫున ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. కోటార్మూరు గౌడ సంఘం తరఫున మేము రేణుకా ఎల్లమ్మ సిద్ధోగం చేస్తున్నాము. అయితే ఇవాళ 4వ రోజు లందకాడికి పోవడం జరిగింది. ఎల్లమ్మ వేషము పరశురాముడు పోతరాజుల వేషాలతోని లంద గవ్వలు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు రేణుకా ఎల్లమ్మ బోనాలు తీసుకువెళ్లడం జరుగుతుంది. కాబట్టి కళ్యాణము రేపు పొద్దున నాగవెల్లి కళ్యాణము, మత్తగొల్పుడు, గావు పట్టడం జరుగుతుంది. 5 రోజుల పండుగ. రోజు ఒకటి. ఫస్ట్ రోజు గడకు
బొట్టు పెట్టి జోగు చేయడం జరిగింది. తర్వాత 7 ఊళ్ళ జోగు జరిగింది. తర్వాత పోషమ్మ బోనాలు సోమవారం నాడు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆదిమ బోనాలు జరిగింది. గౌడ సంఘం దీనికి గౌడ సంఘం అంతా సహకరించాడు. గౌడ మాతలు కూడా సహకరించాడు. రంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది. మహా ఆనందంగా ఈ కార్యక్రమం జరిగింది. అమ్మవారు గౌడ సంఘం వారందరూ క్షేమంగా ఉండాలి. పుట్టింది ముఖ్యమై పట్టింది బంగారం వెళ్ళి కలిగిస్తే బంగారు బాసరలోని శ్రీ శృంగేరి శంకరమఠం ఆధ్వర్యంలో శ్రీ లలితా చంద్రమౌళీశ్వర ఆలయ ప్రతిష్టాపన కుంభాభిషేక మహోత్సవం జరుగుతుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ తెలిపారు. అక్టోబర్ 17 నుండి 19 వరకు భక్తిపూర్వకంగా నిర్వహించబడనుందన్నారు. శ్రీ లలితా చంద్రమౌళీశ్వర ఆలయ ప్రతిష్టాపన కుంభాభిషేక మహోత్సవంతో పాటు అక్టోబర్ 19న ఆలయ కుంభాభిషేకం జగద్గురువులో శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి వారి కరకమలములచే వైభవంగా నిర్వహించబడుతుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మీడియా సమావేశంలో వెల్లడించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ పవిత్రమైన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. భవిష్యత్తులో ఈ ఆలయంలో వేద పాఠశాల, మహానంది, భక్తులకు ఉచిత అన్నప్రసాద వితరణ, వసతి సదుపాయాలు ఏర్పాటు చేయబడనున్నాయని తెలిపారు. ఈ ఆలయం భవిష్యత్తులో మహాపుణ్యక్షేత్రంగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు చిట్టిమిల్ల హరిప్రసాద్, ఆలయ ముఖ్య నిర్వాహకులు వేలటి రాజేందర్ శర్మ, ఆలయ కమిటీ సభ్యులు కొమ్మ సుధాకర్, మోటూరు వెంకటేశం, బచ్చి గోపాల్, ముచ్చపు సంతోష్, శనిశెట్టి అభిషేక్, పి సతీష్ రావు తదితరులు పాల్గొన్నారు. ప్రతిష్టా కార్యక్రమము శ్రీ లలితా చంద్రమౌళీశ్వర ఆలయ ప్రతిష్టా కుంభాభిషేకం. ఈ కార్యక్రమానికి మహానుభావులు సనాతన హిందూ ధర్మం కోసం, సంస్కృతి సాంప్రదాయాల్ని ఈరోజు మనము ఈ విధంగా మనం అందరం కూడా దేశభక్తితోటి ధర్మంతో ఉన్నామంటే దేశంలోని అనేక పీఠాధిపతులు, దాంట్లో ముఖ్యంగా అతిపెద్ద పీఠము శృంగేరి పీఠం. ఈ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమానికి శృంగేరి పీఠాధిపతులు శ్రీ 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 జగద్గురు విధుశేఖర భారతీ స్వామి వారు రావడము, వారి చేతుల మీదుగా ప్రతిష్టా కార్యక్రమము 19వ తారీఖు, 18వ తారీఖు వస్తారు. మన కార్యక్రమం 17వ తారీఖు ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి బాసర గ్రామ చుట్టుపక్కల మండలాలు, నిజామాబాద్ జిల్లా వాస్తవులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో విచ్చేసి స్వామివారి ఆశీర్వాదం పొంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా హిందూ నగరంలో నిజామాబాద్లో గత సుమారు 25 సంవత్సరాల క్రితము హిందూ నగరంలో ఒక ప్రముఖ ఆలయం అంటే లలితాదేవి ఆలయం. ఆలయము కీర్తిశేషులు సుధాకర్ శర్మ గారి కృషితో, శ్రమతో అనేక మంది భక్తులని, నిజామాబాద్ జిల్లా భక్తులే కాకుండా సిద్దిపేట కానీ, కరీంనగర్ కానీ, ఆదిలాబాద్ అందరి సహకారంతో అద్భుతమైన ఆలయం నిర్మించడం జరిగింది. దానికి అనుబంధమే ఈ శంకరమఠ ఆలయం. దీనికి కీర్తి సుధాకర్ శర్మ గారి కుమారుడు రాజు శర్మ గారు తన తండ్రి గారి చిరకాల కోరిక. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 42% రిజర్వేషన్ కోసం ఉద్యమించాలని బీసీ జేఏసీ నిర్ణయం. 18న తలపెట్టిన బంద్ విజయవంతం చేయాలని బీసీ నేతల విన్నపం.
అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను సందర్శించిన జిల్లా కలెక్టర్. మెను ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని అధికారులకు ఆర్డర్. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపిక కోసం సమావేశాలు. ప్రజలతో కలిసి పనిచేసే వారికి అవకాశాలంటున్న ఎన్నికల పరిశీలకులు. విద్యార్థులు విద్యకు దూరం కాకుండా ఉండేందుకు రవాణా సౌకర్యం. ఉదయం సాయంత్రం బస్సు నడపాలని ఆర్టీసీ అధికారులకు ఎమ్మెల్యే పోచారం ఆదేశం. రైల్వే అండర్ బ్రిడ్జ్ పనుల పేరిట మొరందందా చేపట్టిన కాంట్రాక్టర్. విషయాన్ని గుర్తించి అడ్డుకున్న రెవెన్యూ ఆఫీసర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.